ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, శుభాభినందనలు. అగ్నియోగి భవ, జ్ఞానీ భవ ఛానల్కు సుస్వాగతం. అగ్ని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారికి కూడా అభినందనలు. ఈరోజు మరికొన్ని దైవీ గుణాలు చెప్పుకుందాం. పరిపూర్ణత అనేది పూర్తి కావడం, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించడం. దేంట్లోనే పరిపూర్ణత అనేది పక్వత. అంటే నువ్వు చెప్పే విషయం సరిగ్గా ఎదుటివారికి అందిందా, వాళ్ళకి అర్థమైందా అనేది పరిపూర్ణత. నువ్వు చేసే పనులు పరిపూర్ణత ఉందా అండ్ సగం చేసి సగం వదిలి పెట్టేది కాదు. పరిపూర్ణత అంటే A to Z అనేది మనకి దాంట్లో అనిపించాలి. ఇతనికి బాగా ప్రావీణ్యం ఉంది, ఈయన పండితుడు కాబట్టి సర్వం తెలిసినవాడు అని చెప్పేసి ఆ విషయంలో చెప్పే విషయంలో పరిపూర్ణత సాధించడం. అట్నే ఈ ఆధ్యాత్మిక విషయంలో శాస్త్రాల్లో తెలుసుకోవడం కానీ, జ్ఞానంలో కానీ, అంటే ఏంటి, భక్తి కంటే జ్ఞానం గొప్పది కదా. భక్తిలో పరిపూర్ణత ఉండాలి, జ్ఞానంలో పరిపూర్ణత ఉండాలి. అంటే భక్తి కంటే జ్ఞానం గొప్పది అంటారు, భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ఈ జ్ఞానంలో పరిపూర్ణత ఉండాలి. ఈ పరిపూర్ణత ఉన్నప్పుడు అతనికి ఒక గౌరవాన్ని, ఒక మహోన్నతని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆయన్ని అందరూ ఆదరిస్తారు. దీన్నే పరిపూర్ణత అని అంటారు. అవ్యభిచారం అంటే ఏంది? వ్యభిచారం అంటే ఏంది? అనేకం. వ్యభిచారం అంటే అనేకులతో మాట్లాడడం, అనేక మందితో సమ్మిళితం అవ్వడం, దీన్ని వ్యభిచారం అంటారు. అవ్యభిచారం అంటే ఏంది? ఒక్కరితో. అవ్యభిచారం అంటే దానికి వ్యతిరేకం. ఒక్కరినే కొలవడం. ఎవరు మన శివయ్యనే కొలవాలి, దాన్ని అవ్యభిచారం అంటారు. కాబట్టి వ్యభిచారం అనేది అందరితో, పలువురితో సంబంధం పెట్టుకోవడం. అట్లా ఒక్కరితో సంబంధం పెట్టుకోవడం అవ్యభిచారం. బ్రహ్మచారి అన్నప్పుడు పెళ్లి చేసుకోకపోవడం బ్రహ్మచారం కాదు, అన్నిట్లో బ్రహ్మచారి. అంటే పవిత్రతను పాటించాలి. అన్నిట్లో పవిత్రత. తక్కువగా మాట్లాడడం, పెళ్లి చేసుకోకపోవడం, మంచి నడవడిక కలిగి ఉండడం, దాన్ని బ్రహ్మచర్యం అని అంటారు. మెచ్యూరిటీ అన్నప్పుడు అండి అన్నిట్లో మెచ్యూరిటీ, పరిపూర్ణత, అన్ని పరిపూర్ణత, సర్వం తెలియడం. దీన్ని శరీరంలో కానీ, ఇతనికి శరీరంలో కానీ, ఇప్పుడు శ్రీకృష్ణుడు చాలా అందగాడు అన్నప్పుడు ఏంది, అతని వ్యక్తిత్వం చాలా మంచిది. అతని ఫిజికల్గా ఉండే శరీరం కూడా చాలా మంచిది. అతని వ్యక్తిత్వం చాలా మంచిది. అతని మనసు చాలా పవిత్రమైనది. అతను అందరి వాడు అనేదాన్ని మెచ్యూరిటీ అనేది మనకు అర్థమవుతుంది. ఆదర్శం అనేది ఏంది మనకు తెలుసు. ఆదర్శం అన్నప్పుడు ఒక వ్యక్తిలో అన్ని గుణాలు ఉంటాయి. అతనిలా ప్రవర్తించాలి, అతనిలాగా చేయాలి, అతను ఆలోచించినట్టు మనం కూడా ఆలోచించాలి. దాన్ని ఆదర్శం అన్నప్పుడు మంచినే కోరుకుంటాం. కాబట్టి ఒకరి విషయాలు, ఇప్పుడు గాంధీ మహాత్ముడు, ఆయన యొక్క మంచి గుణాలు మనం తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించడం అనేది ఆదర్శం. సమదృష్టి అన్నప్పుడు ఏంది, అందరిలో ఈ మంచి చెడుని ఎన్నుకోవడం. ఈ మంచి చెడుని ఎన్నుకోన్నప్పుడు వీళ్ళు మంచి వైపు పయనిస్తున్నారు, వీళ్ళు చెడు వైపు పయనిస్తున్నారు. కానీ అందరిని మనం గౌరవించాలి. ఒకరి వ్యక్తిత్వాన్ని ఇంకో వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. ముందు గౌరవించాలి, తర్వాత అతనికి నచ్చ చెప్పాలి. ఈ విషయం చాలా తగినది. కాబట్టి సమాజానికి కొంచెం నిలకడగా ఉండదు. కాబట్టి ఈ సమదృష్టి అనేది అందరిలో ఉండాలి. దీంట్లో ఈ సమదృష్టి అనే దాంట్లో పేదవారు గొప్పవారు ఉన్నా వాళ్ళని వారితో ఒకే విధంగా నైపుణ్యంగా మెలగాలి. వాళ్ళకి కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు. దీన్నే సమదృష్టి అని అంటారు. దయావాన్ అంటే దయ కలిగి ఉండడం. సర్వప్రాణుల యందు
తన వల్ల భావించి అతనిలో ఆత్మ ఉంది, అందరిలో ఆత్మ ఉంది. ఈ ఆత్మ సిద్ధాంతమే మనకి చాలా ముఖ్యము. కాబట్టి దయ అంటే ఆత్మీయత కలిగి ఉండడం. ఆత్మీయత కలిగి ఉండడం చాలా, అది ఆత్మ చేసే పురుషార్థం. ఈ పురుషార్థం అనేది అందరూ ఇప్పుడు దేవతలు ఆత్మీయులు అంటారు. ఆత్మీయులు అంటే వాళ్ళలో ఆత్మీయత అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి ఆత్మ కలిగి ఉండడం అంటే దయాభావం అనేది. ఆత్మలో 7 గుణాలు ఉంటాయి కదా, ఆ 7 గుణాలు మన మంచి జీవితానికి ఉపయోగపడుతుంది. దాన్నే దయాభావం అని అంటారు. విద్వాన్ అంటే అన్నీ తెలిసినవాడు, చదువుకున్నవాడు. విద్వాన్ అనేప్పుడు అందరికీ ఉపయోగపడేవాడు, సర్వశాస్త్రాలు తెలిసినవాడు. లౌకికం కానీ అలౌకికం కానీ దాన్ని విద్యావంతుడు అని అంటారు, విద్వాన్. మానవతావాది అంటే ఏంది? మానవ జాతికి కావలసిన మంచి గుణాలు కలిగి ఉండడం మానవతావాది. మానవతావాది అంటే అది పరోపకారం, అందరికి మేలు చేయడం, దీంట్లో చెడుకి స్థానం ఉండదు. ఇదే మానవతావాదం. అమాయకత్వం ఉంటే మనం ఏ పనైనా అంటే దానిలో లీనం అవ్వడం, అంటే మంచిగా లీనం అవ్వడం. ఇప్పుడు ఈ జ్ఞానికి కావాల్సిన వాడు అమాయకత్వాన్ని వరిస్తాడు. అమాయకత్వం అనేది 2 రకాలు. అది తెలియకుండా పోవడం, తెలియక కాదు, కానీ ఒక విషయంలో పూర్తిగా తెలుసుకొని ఆ విషయాన్నే తానుగా భావించడం, అది మంచి లక్షణం. దాన్ని అమాయకత. అమాయకులే కదా, అమాయకులే ఏ పనైనా సక్రమంగా చేస్తారు. అది శుద్ధ అమాయకత్వం. శుద్ధ అమాయకత్వం అంటే ఏంటి? అది అందరికి ఉపయోగపడుతుంది. మౌనంగా ఉండడం. మనం ఏమనుకుంటాం, ఇతనేమేం పలకడు తొలకడు అనుకుంటాడు, కానీ అతను అమాయకత్వం తెలుస్తుంది. కాబట్టి మౌనం మహా గుణం. వాగి అల్లరి పాలు కావడం కంటే మౌనంగా ఉండడం మంచిది. అంటే మౌనం అనేది అది భగవంతుని లక్షణం. భగవంతుడు ఏం దిశలా మౌనంగానే ఉంటుంది. దేవతలు అసలు మౌనంగానే ఉంటారు. మనం వాళ్ళ దగ్గరకు వచ్చి తల వంచి నమస్కరిస్తాం. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మరికొన్ని ఎపిసోడ్లలో ఈ దైవ గుణాలని చెప్పుకుంటాము. ఈ దైవీ గుణాలు జీవితాన్ని మార్చేస్తున్నాయి. కాబట్టి ఈ దైవీ గుణాల్లో మనం చరించాలా. ఈ దైవీ గుణాలని పిల్లలకు కూడా చెప్తే బాగా అలవరుచుకుంటారు. ఓం శాంతి. స్వస్తి.